గమనించండి, 17, 18, 19 తారీఖుల్లో సంఘము కుటుంబ క్షేమాభివృద్ధి కూడికలు మనకి జరుగుతున్నాయి. అందరూ వినండి ఈ మాటలు. ఈ 3 రోజులు గొప్ప ఆశీర్వాదం పొందుకునే రోజులు. ఎవరు ఏ కుటుంబం కూడా మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను. ఇది కేవలం మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. నా కోరిక ఏంటంటే ప్రతి కుటుంబం, మన మందిరపు గడప తొక్కున్న ప్రతి కుటుంబం క్షేమంగా మారిపోవాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రార్థించినప్పుడే, ఎస్తేరు మొత్తకే ప్రార్థించినప్పుడే ఇశ్రాయేలు ప్రజలకు క్షేమం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? లేదంటే అంతకుముందు మరణశాస్త్రం రాశారు, కానీ వీళ్ళు ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. అలాగే మనం ప్రార్థించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేసి క్షేమాన్ని ఇస్తాడు. 17, 18, 19. 17వ తారీఖున విజయవాడ నుంచి దైవజనులు వస్తున్నారు. 18వ తారీఖుని ఖమ్మం నుంచి దైవజనులు వస్తున్నారు. పగలో వేరే దైవజనులు ఇక్కడ వాక్యం చెప్తారు. అలాగే 19వ తారీఖున ఏర్పరిచిన వాళ్ళు, దేవుడు సిద్ధపరిచిన వాళ్ళు వాక్యం చెప్తారు. కాబట్టి 3 దినాలు చాలామంది, నేను కోరుకుంటున్నాను, మందిరంలోనే గడిపితే మంచిదేమో అని మీ వీలును బట్టి, మీ వెసులుబాటుని బట్టి సమకూర్చుకోండి, ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆమేన్. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంకాలం మళ్ళా 6 గంటలకి ఈ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. వేరే ప్రాంతం వచ్చే సేవకులు ఇక్కడ మన దగ్గర ఉండే సేవకులు ఉదయం వాక్యం ఉంటుంది. ఈ విజయవాడ నుంచి ఖమ్మం నుంచి వాళ్ళు సాయంకాలం పూట వస్తారు. 17 సాయంకాలం, 18 సాయంకాలం పూట వస్తారు. కాబట్టి మీరందరూ సిద్ధపడండి, ప్రార్థించండి.